హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పట్లాగానే మండే వ్లాగ్ అయితే 5:30కే స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్లీ టు మీ ఇట్స్ అ బిగ్ సర్ప్రైజ్ దట్ కిట్టు కూడా నాతో పాటే ఎర్లీగా లేచిపోయాడు అనమాట. సో తొందరగా లేచాడు. 5:30కి నాతో పాటే లేచి నా వెనకాలే వచ్చేసాడనమాట. సో కిట్టు లేచిన తర్వాత ఇంకా మళ్ళీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను కూడా అప్పుడే లేచి జస్ట్ బ్రష్ చేసుకున్నాను అంతే, కిట్టు లేచి వచ్చేసాడు. సో ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ డోర్ తీయంగానే ఆ పక్షుల అరుపులు, నా మొక్కలు ఇవి చూసుకున్నాను అనమాట. సో అయిపోయిన తర్వాత మొత్తము క్లీన్ చేసుకున్నాను, బయటంతా క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట. సో చెప్పాను కదా కిట్టు కూడా లేచాడు అనేసి. సో తనంతటి తానే ఆడుకున్నాడు అనమాట. ఫోను ఇమ్మని అడుగుతాడేమో అని అనుకున్నాను, బికాజ్ ఎర్లీ మార్నింగే లేచాడు కదా, మళ్ళీ కొంచెము క్రాంకీగా ఉంటాడు, నిద్ర సరిపోకుండా లేచాడు, ఏం అడుగుతాడో ఏంటో అని భయపడ్డాను. బట్ టు మీ ఇట్స్ అనదర్ బిగ్ సర్ప్రైజ్ దట్ వాడు ఫోన్ అడగలేదు, ఏం అడగలేదు. వాడు టాయ్స్ తీసుకున్నాడు, టాయ్స్ గన్ను అవి తీసుకుని వాడంతటి వాడే ఆడుకున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నిన్న చెప్పాను కదా చెర్రీకి క్లే మోల్డ్ సెట్ తీసుకున్నానని. సో అది తీసుకుని శుభ్రంగా ఆడుకున్నాడు అనమాట. అఫ్కోర్స్ ఇల్లు కొంచెం చెత్త చెత్త అయితే చేశాడు. ఈలోపు నా వర్క్ అది నేను స్టార్ట్ చేసుకున్నాను. బట్ నన్ను అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే నాకు ఏమీ క్రియేట్ చేయలేదు. నా వర్క్ వరకు నేను చాలా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట. సో చూపిస్తాను చూడండి, ఇల్లంతా ఎంత మెస్సీ చేశాడో. మొత్తం ఆ క్లే అంతా చాక్ తీసుకుని కట్ చేశాడనమాట చిన్న చిన్న పీసెస్ కింద. బట్ ఐ వెల్ట్ ఓకే, ఏం ఇట్లా స్క్రీన్ టైం లేకుండా ఏం చేసినా పర్వాలేదు. ఇదంతా నేను తర్వాత ఎట్లన్నా గదులు ఊడ్చుకునేటప్పుడు ఎట్లన్నా కొంచెం క్లీన్ చేసుకునేది ఉంటుంది, తడిబట్ట వేసుకునేదే కదా ఎట్లయినా సరే అనేసి ఇంకా వదిలేసాను అనమాట. స్క్రీన్ టైం లేనంతసేపు ఏం చేసినా పర్వాలేదు అనిపిస్తుంది నాకైతే. కమింగ్ టు బ్రేక్ఫాస్ట్, చెర్రీ అయితే ఇడ్లీ చేయమన్నాడు, దట్ టు విత్ సమ్ వైట్ చట్నీ అనమాట. సో ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రిడ్జ్లోంచి పిండి తీసి బయట పెట్టేశాను. బయట పెట్టేసి కొంచెం నా వర్క్స్, నా డిటాక్స్ వాటర్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపల పిండి కొంచెం సెట్ అయిపోయింది. సో ఇమీడియట్గా అప్పటికే 7:15 అయిపోవచ్చినట్టుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 7-7:15 మధ్యలో అనమాట. కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. ఇంకా ఇడ్లీలు అవి కుక్ చేయడానికి ఫస్ట్ అయితే ఇడ్లీలు పెట్టేశాను అనమాట. సో చెర్రీ లేచి ఫ్రెష్ అయ్యే లోపల ఇడ్లీలు అంతా స్టీమ్ అయిపోతాయి కాబట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టేయచ్చు. వాళ్ళు టిఫిన్ తినే లోపల రైస్, వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోతుంది అన్న ఇదే అనమాట. సో యాజ్ యూజువల్ నా డిటాక్స్ వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇవాళ అయితే స్పెషల్గా ఏమీ యాడ్ చేసుకోలేదండి, జస్ట్ ప్లెయిన్ వాటర్లో హనీ అండ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను అంతే. ఎందుకో తెలీదు ఇవాళ ఏమీ తీసుకోవాలనిపించలేదు. రెగ్యులర్గా అయితే జీరా వాటర్ అని, ఇంకొకటి వామ్ వాటరు, ధనియాల వాటరు, లేదా దాల్చిన చెక్క వేసుకుని జింజర్ వేసుకుని చేసుకుంటాను. బట్ ఐ డోంట్ నో వై టుడే నాకు ఏం ఇంట్రెస్ట్ అనిపించలేదన్నమాట దాని గురించి. బట్ ఐ నీడ్ సమ్ కొంచెము గోరువెచ్చగా తాగడం అలవాటు కాబట్టి ఆ డిటాక్స్ వాటర్ పడిపోవాలి అంతే. సో దానికోసం అనమాట. ఆల్రెడీ ఇది జింజర్ చట్నీ చూపించాను కదా, అల్లము పచ్చిమిర్చి వేసి చేసిన పచ్చడి. ఈ చట్నీ అయితే మా కోసము. చెర్రీ అయితే మాత్రం స్పెసిఫిక్గా చెప్పాడు పీనట్ చట్నీయే కావాలి, దట్ టు వితౌట్ స్పైస్ అనమాట. ఇంకా అందుకనేసి చెర్రీ కోసం అనేసి ఇంకా కొంచెం పల్లీలు, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు వేయించి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను అనమాట. తర్వాత ఇంకా లంచ్లోకి అయితే జస్ట్ ప్లెయిన్ కుష్కా రైస్ అంటాం కదా, అట్లాంటిది అడిగాడు అనమాట. ఒట్టుత్తి బిర్యానీ అని చెప్పి నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను షార్ట్స్లో. సో అలా కావాలి అన్నాడు. ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి కుష్కా రైస్ లాగా చేసి ఇచ్చేసాను అనమాట. అదైతే టేస్ట్ నచ్చిందనమాట. కంప్లీట్ చేసుకొచ్చాడు బాక్స్ మొత్తం కూడా. ఈ మధ్యన ఎందుకో హాలిడేస్ ఇచ్చిన తర్వాత లాస్ట్ 1 వీక్ జరిగింది కదా హాలిడేస్ తర్వాత. సో ఆ 1 వీక్ అంతా ఏడుస్తూనే వెళ్ళాడు అనమాట. ఇవాళ కొంచెం సెట్ రైట్ అయ్యాడు. సో స్కూల్కి అయితే హ్యాపీగా వెళ్ళిపోయాడు అనమాట.
చెర్రీతో పాటే కిట్టు కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు ఇవాళ. ఐ డోంట్ నో ఇది ఎన్ని రోజులు ఇలా ఉంటాడు అనేది, ఎందుకంటే కిట్టుని కూడా నేను స్కూల్లో వేయడానికి ట్రై చేస్తున్నాను. సో మోస్ట్ ప్రాబబ్లీ కిట్టుని కూడా స్కూల్కి పంపించాలంటే ఎర్లీగానే వాడు కూడా రెడీ అవ్వాలి, కాబట్టి మేబీ ఇప్పుడు ఈ కొంచెం ఉన్న టైం గ్యాప్లో వాడిని కూడా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అనిపించి ఐ ఫెల్ట్ ఓకే కిట్టు కూడా ఎర్లీగా లేస్తే లేవని ఓకే వాడికి కూడా ఎర్లీగా పెట్టడం ఇదంతా స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నేను ఇక్కడ ఇడ్లీలు తీసిన విధానం చూస్తే మా మమ్మీ నన్ను చాలా తిట్లు తిడుతుంది అనమాట. బికాజ్ టైం అయిపోయింది, ఇడ్లీ కోసం తీసుకున్న గరిటె నాకు కనిపించలేదు, అందుకని ఇంకా ఫాస్ట్గా ఫోర్క్తో తీసాను, అవేమో సరిగ్గా రాలేదు. మా మమ్మీ అయితే కంపల్సరీగా ఈ వీడియో చూస్తే నాకు ఫోన్ చేసి మరీ తిడుతుంది అనమాట, అది తీయడం ఏంటి, అదంతా వేస్ట్ చేస్తున్నావు అది ఇది అనేసి. అఫ్కోర్స్ ఇట్స్ కామన్ థింగ్ అనుకోండి. ఇంకా పిల్లలిద్దరికీ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఫాస్ట్గా నేనే తినిపించేసాను. యూజువల్గా అయితే చెర్రీకి ఇచ్చింది చెర్రీ తినేస్తాడు, కిట్టుకి కూడా చెర్రీతో పాటు పెడితే తినేస్తాడు అనమాట. పర్వాలేదు, కిట్టుకి కూడా సెల్ఫ్ ఫీడింగ్ అనేది అలవాటు చేస్తున్నాను మెల్లమెల్లగా. దే ఆర్ ఈటింగ్ ఆన్ దేర్ ఓన్ అనమాట. ఇంకా సో ఇక లంచ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను, చెప్పాను కదా కుష్కా రైస్ లాగా చేశాను అనేసి, అదే పెట్టేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్నాక్స్కి ఫ్రూట్స్ ఏమన్నా పెడతానే అంటే వద్దు ఇడ్లీయే పెట్టమన్నాడు, అందుకని 2 ఇడ్లీ విత్ చట్నీ అనమాట స్నాక్స్ కింద అయితే తీసుకెళ్ళిపోయాడు. ఇంకా అండ్ చెర్రీకి చాలా పెద్ద ఫోబియా అయితే స్టార్ట్ అయింది. మేబీ నేను డిఫరెంట్ స్కూల్స్లో వాడికి అడ్మిషన్ కోసం ట్రై చేయడం వల్ల ఏంటో నాకు అర్థం కాలేదు, బట్ హీ డెవలప్డ్ ఫోబియా. ఎగ్జామ్స్ అంటే ఫోబియా అనేది వచ్చేసింది అనమాట వాడికి. ఈవెన్ ఇప్పుడు ఉన్న స్కూల్లో కూడా వాళ్ళు ఏమన్నా స్లిప్ టెస్ట్ లాంటివి, రివిజన్ టెస్ట్ లాంటివి పెడతారు కదా, దానికి కూడా కొంచెం భయపడుతున్నాడు అనమాట. సో ఆ ఫోబియాని అయితే కొంచెము మెల్లమెల్లగా ఓవర్కమ్ చేయించాలి చెర్రీతోన. సో అదొక్కటే నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది చెర్రీ స్కూలింగ్లోను. అదర్ దెన్ దట్ ఎల్స్ తనంతట తాను వర్క్స్ ఇవన్నీ తనంతట తాను చాలా బాగా చేసుకుంటాడు. బట్ ఓన్లీ అది కూడా ఏంటంటే చెప్తున్నాను కదా, నేను లాస్ట్ ఇయర్ చెర్రీకి ఒక మంచి స్కూల్లో అడ్మిషన్ కోసం ట్రై చేసినప్పుడు, తనని డిఫరెంట్ స్కూల్స్లో ఎగ్జామ్స్ కోసం తీసుకెళ్ళినప్పుడు, పర్టికులర్గా ఒక స్కూల్కి వెళ్ళేసరికి కొంచెం అక్కడ క్రౌడ్ అది ఎక్కువ ఉండడము, టీచర్స్ కూడా కొంచెం హార్ష్గా బిహేవ్ చేయడము, దానివల్ల కొంచెము భయపడుతున్నాడు అనమాట. అదర్ దాన్ దట్ యాక్టివిటీస్ పరంగా కానీ స్కూల్లో కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నిటిలో హీ యూస్ టు స్టే వెరీ వెల్, పర్ఫార్మ్ వెల్. ఎందుకు అంటే నేను చెర్రీకి ఎప్పుడు ఒకటే చెప్తానమాట, ప్రతి దానిలో నీ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. వెదర్ నీకు ప్రైజ్ వస్తుందా లేదా, దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ పాయింట్ ఇన్ యువర్ లైఫ్, బట్ ద పార్టిసిపేషన్, హౌ మచ్ ఎఫర్ట్స్ యు ఆర్ మేకింగ్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంతే, నీకు వచ్చో రాదో అక్కడికైతే నువ్వు ఫస్ట్ పార్టిసిపేట్ చేయడానికి అయితే వెళ్ళు అనే చెప్తానమాట. సో యా, ఇంకా ఇంట్లో పని విషయానికి వస్తే ఆల్రెడీ చాయ్ పెట్టాను, బట్ అన్ఫార్చునేట్లీ షుగర్ వేసిన తర్వాత పాలు ఇరిగిపోయినాయి. ఐ డోంట్ నో, అంటే చాయ్ పత్తా వేసినప్పుడు కూడా బాగానే ఉన్నాయి, బట్ షుగర్ వేసిన తర్వాత అయితే విరిగిపోయినాయి అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వాళ్ళందరికీ ఇడ్లీ పెట్టాను, నాకు దిబ్బ రొట్టె వేసుకున్నాను అనమాట. అంటే ముందు రోజు నైట్ వాళ్ళకి వేసి ఇచ్చాను కదా మా హస్బెండ్కి అత్తయ్యకి దిబ్బ రొట్టె, సో నాకు కూడా తినాలనిపించింది. ఈ దిబ్బ రొట్టెతోటి బెస్ట్ కాంబినేషన్ చెరుకు పానకం అనమాట. అదైతే నా దగ్గర లేదు, మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకోవాలన్నమాట, ఎవరైనా వచ్చినా కానీ తెప్పించుకుంటాను అది. సో ఇంకా అంతే, ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే స్నాక్స్ కోసం అనేసి కద్దుకా కీర్ చేశాను అనమాట. కద్దు కీర్ అంటే సొరకాయ పాయసము, కొంచెము థిక్ కన్సిస్టెన్సీలోనే చేశాను. అది ఎలా చేశాను ఏంటి అదంతా కూడా షార్ట్ వీడియో ఆల్రెడీ నిన్న నైటే అప్లోడ్ చేసేసాను అనమాట. అది ప్రాసెస్ మొత్తం కూడాను చాలా సింపుల్, ఈజీగానే అయిపోతుంది అనమాట. సో ఇంకా కిట్టు కూడా వెయిట్ చేస్తున్నాడు, బట్ కిట్టు అయితే చెప్తున్నాను కదండి గీతో చేసింది అండ్ పెరుగు మాత్రం పడట్లేదు, ఇంకా స్టిల్ హీఈస్ హెజిటేటింగ్ టు టేక్. సో అది కూడా స్లోగా ఓవర్కమ్ అవుతుందనే అనుకుంటున్నాను అనమాట. ఇంకా చెర్రీని తీసుకొచ్చే టైం అయ్యింది, అందుకని ఇంకా చెర్రీని తీసుకురావడానికని రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. మామూలుగా నేను ఒక్కదాన్ని ఉంటే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, బట్ కిట్టు ఉన్నాడు కాబట్టి నేను తనని తీసుకుని వాక్ చేయడం అంటే కష్టము, అందుకని సర్వీస్ ఆటో తీసుకుంటాం అనమాట రోడ్ మీద.
సో యా అంతే, ఇంకా డే మొత్తం అట్లనే అయిపోయిందనమాట. నైట్ కూడా మార్నింగ్ యా ఆఫ్టర్నూన్ లంచ్లోకి పప్పు మామిడికాయ వండాను. సో అదే ఉంటే ఇంకా నైట్ కూడా అదే సరిపోయిందనమాట. ఇంకెక్కువ వంట ప్రోగ్రాంలు ఇలాంటివి ఏమీ పెట్టుకోలేదు. అండ్ స్కూల్ అయిపోయిన తర్వాత చెర్రీని స్కూల్లోనే కొంతసేపు అక్కడే ఆడిపించి ఇంటికి తీసుకొస్తాను అనమాట. చెప్పాను కదా కద్దు కీరు. నేను ఎక్కువ బెల్లమే యూజ్ చేస్తున్నాను, షుగర్ అనేది ఎక్కువగా యూజ్ చేయను అనమాట. మీరు నా వీడియోస్ చూస్తే తెలిసే ఉంటుంది. మైదా పిండి ఒకటి, షుగర్ ఒకటి, అసలు మా ఇంట్లో స్టాక్ అనేది ఉండదు అనమాట, మ్యాక్సిమం టు మ్యాక్సిమము. సో అది ఇంకా సో మోస్ట్ ప్రాబబ్లీ జాగ్రీ అండ్ హనీ వాడతాను. జాగ్రీ కూడా ఎలా ఉంది, బాగుందా? చెర్రీ ఎలా ఉంది? గడ్డ వేస్తే ఇష్టం కదా నీకు? గడ్డి తింటావా? ఉంటుంది గడ్డి ఏ కలర్లో ఉంటుంది? బాగుందా అది? అది తినడు, తింటే వాంతులు అయితే ఆడికి తెలుసు. సో యాక్చువల్లీ ఏమైందంటే నాది స్పీకర్ మైక్ ఉంటుంది కదా, అది మిస్ అయిపోయింది. ఎక్కడ మిస్ అయింది అనేది అయితే మాత్రం గుర్తు రావట్లేదు అనమాట. ఇల్లంతా వెతికేసాను, సర్దేశాను, అంతా చేశాను, బట్ ఐ డోంట్ నో ఎట్లా మిస్ అయిపోయింది. ఐ థింక్ నేను లాస్ట్ యూజ్ చేసింది అయితే మొన్న దసరా ముందర అమావాస్య ఉంది కదా, ఎంగిలి పూల బతుకమ్మ, ఆ రోజు యూజ్ చేశాను లాస్ట్ దాన్ని యూజ్ చేయడం నేను. ఆ తర్వాత అంతా అసలు నేను మళ్ళా నాకు అది రాలేదనమాట. ఇవాళ నాకు ఒక షూట్ ఉంది, షూట్కి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరదనమాట, డైరెక్ట్గా వాయిస్ చెప్పేది ఉంది. సో మైక్ మొత్తం వెతికాను, కనిపించట్లేదు అనమాట. అందుకని నా వీడియోస్లో కొంచెము వాయిస్ అయితే స్లో వస్తుంది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. చూస్తాను, ఇంకొక 1 day చూసి ఏదో ఒకటి చేస్తాను అనమాట. ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది ఖచ్చితంగా, బట్ ఐ డోంట్ నో వేర్ ఐ కెప్ట్. అంటే పిల్లలకి అందకుండా ఎక్కడో పెట్టేశాను అనమాట. సో స్టిల్ ఇంకా సర్చ్ చేస్తూనే ఉన్నాను. వాయిస్ అయితే ప్రాబ్లం ఉంది, ఐ నో దట్. ఐఎమ్ సో సారీ అబౌట్ దట్. Thank you so much for watching this video. Please subscribe to my channel Anu Telugu Diaries. If you like this video, please like, share, comment and subscribe, and don't forget to press the bell icon for further notifications. Thank you.